తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 94వ కీర్తన 14వ చరణం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దుష్టులు బింకములాడుచు కఠోరమైన మాటలు పలుకుచు దేవుని ప్రజలను అవమానించుచు అణచువేస్తూ నాశనము చేస్తూ బాధించుచున్నారు. అయితే దేవుడు అటువంటి పరిస్థితుల్లో తన ప్రజలను ఎడబాయక విడువక రక్షించువాడయ్యున్నాడు. అయితే ఎవరు దేవుని ప్రజలుగా ఎంచబడతారంటే ఆయన యందు విశ్వాసము ఉంచేవారు, ఆయనను మాత్రమే సేవించేవారు, ఆయనను ఘనపరిచేవారు, ఆయనకు లోబడి జీవించేవారు, ఆయనను మరచిపోనివారు, పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించేవారు, ఇలా అన్ని విషయాలలో దేవుని యందు నిలిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటిస్తూ జీవించేవారు దేవుని ప్రజలుగా పిలువబడతారు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, పాడైపోయిన ఈ చెడ్డ సమాజములో చెడ్డ మనుషుల మధ్య నీవు దేవుణ్ణి విశ్వసిస్తూ సేవిస్తూ ఘనపరుస్తూ ఆయనకు లోబడి పాపము చేయకుండా పరిశుద్ధముగా ప్రత్యేకముగా దేవుని ప్రజగా జీవిస్తున్న నిన్ను ఎందరో అవమానించవచ్చు, అణచివేయవచ్చు, బాధలు గాయాలు కలుగుచేయవచ్చు, నిన్ను నశింపచేయ చూడవచ్చు. అయితే అట్టివారికి నీవు భయపడవద్దు. ఎందుకంటే నీకు ఎత్తైన కోటగా ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు ఎన్నడూ నిన్ను ఎడబాయువాడు కాడు, విడనాడువాడు కాడు. నిన్ను తప్పకుండా రక్షిస్తాడు, కాపాడతాడు. అన్ని విషయాలలో నీ ముందుండి నడిపించి సమస్తాన్ని నీకు అనుకూలపరిచి జయాన్ని జయకర జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిట్లోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను. పరలోక పరమతండ్రి. ఆమెన్.